కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ నేను బైక్ రైడింగ్కి వెళ్తున్నాను, నాకు కొంచెం లెమన్ వాటర్ సబ్జా వాటర్ కలిపి ఒక బాటిల్లో వేసి ఇవ్వు అంటే, సో నేను తనకి కొంచెం షుగర్ అవన్నీ వేసి ప్రిపేర్ చేశాను. కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టి బ్యాగ్లో రెడీగా పెట్టుంచాను. సో తను హెల్మెట్ పెట్టుకొని సో ఎగ్జిట్ అయిపోయారు. సో కొంచెం సేపు ఆగి బాల్కనీ డోర్ తీసాను, ఎందుకంటే చలిగా ఉంది కదా, మొత్తం రూమ్ అంతా కూల్ అయిపోతుంది. సో చూడండి ఎంత చల్లగా ఉందో వెదర్, ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. సో మా పాప లేచిన ఇంతలోనే తనకి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే తనకి కొంచెం గీ వేసి రొట్టెలాగా చేశాను. సో తనకి అలా క్రిస్పీ పార్ట్స్ అంటే చాలా ఇష్టము, క్రిస్పీగా ఉంటే దోశ తింటుంది. సో దానికి కొంచెం నెయ్యి వేసి నేను కార్న్ఫ్లెక్స్ వేసుకొని కానిచ్చేసాను. సో మా వాడికి నెక్స్ట్ మా కన్నయ్య గడికి ప్రిపేర్ చేయాలి. సో దానికోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి బాల్కనీలో ఉన్న పాలకూర కట్ చేసి వాడికి పప్పులో వేస్తాను డైలీ. మా కన్నయ్యకి నేను రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను వాడికి బ్రేక్ఫాస్ట్కి. ఈ రాగి పొడిని రాగులు మొలకెత్తిన రాగులతో నేను ప్రిపేర్ చేసుకున్నాను పొడిని. సో మనకి యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి, లేదంటే మీరు ఒక కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. మా నాన్నగారు పుట్టినరోజు, సాయంత్రం మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కన్నయ్యకి రైస్లో కొంచెం పెసరపప్పు వేసి జీలకర్ర కొంచెం పసుపు పాలకూర ఆకులు వేసి ఉడికించాను. వాళ్ళ ఇంట్లో ఆ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నారు. సో కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచారు. సో నేనేమో కట్ట ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను ఇంటికి. కట్ట ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఫైనల్గా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా బిర్యానీ చేశారు. సో ఈ బిర్యానీలోకి కట్ట అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది, దాల్చా అంటారు దీన్ని. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగింది. సో కేక్ తీసుకొచ్చారు. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా కానీ అమ్మలేని లోటునైతే ఎవరు తీర్చలేరండి. అయితే రిటైర్డ్ టీచర్ అండి, అందుకే కేవీఆర్ సార్ అని రాశారు. అప్ప అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసేద్దామా, ఎప్పుడెప్పుడు పైనవి తినేద్దామా చాక్లెట్ లాంటివి అని చూస్తూ ఉంది. బాగా దగ్గర వాళ్ళని పిలిచాము భోజనానికి. లేని లోటు మా పాపలో బాగా చూసుకుంటారండి మా నాన్నగారు. మా పాప అంటే చాలా ఇష్టము.